తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, మీ మాటలు చాలా మందికి ఇన్స్పిరేషన్, మోటివేషన్, రకరకాలుగా ఏం చెప్పాలన్నా కూడా, అంటే ప్రతి మాటని మా కోసమే చెప్పారేమో మీరు అని అంతగా వాళ్ళ మనసుకు తీసుకుని వాళ్ళ జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి మీ వీడియోస్ చూపిస్తున్నారు. సో ఒకసారి వినండి అని చెప్పి గ్రూప్స్లో, ఫ్యామిలీ గ్రూప్స్లో ఎక్కువగా మీ వీడియోస్ షేర్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ గ్రూప్లో, కొన్ని ఆఫీసెస్ గ్రూప్స్లో, అంటే మోటివేషన్ ఇవ్వటానికి అని చెప్పి చాలా సంతోషం అనిపించింది. నాకు తెలిసే చాలామంది నాకు మళ్ళీ పంపిస్తారు, ఇగో మా గ్రూప్లో ఎలా వచ్చింది. నా 10th క్లాస్ గ్రూప్లో కూడా ఒక వీడియో వైరల్ అయింది బాగా. ఇలా చాలా రకాల వీడియోస్. అందులో భాగంగా నాకు అనిపించింది, మీరు ఎంతమందికి ఇన్స్పిరేషన్ కదా, మరి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఈ స్టేజ్ దగ్గర రావడానికి? మీరు ఎవరిని చూసి అంత బాగా ఇన్స్పైర్ అవుతారు తెలుసుకోవాలని ఉంది. మాకు జీవితంలో చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. పౌరాణికమైన ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్స్ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి, మన ఆచార్యుల ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. కానీ మా అందరికీ ముఖ్యంగా నా జీవితానికి అన్నిటికంటే గొప్ప ఇన్స్పిరేషన్ మన శ్రీల ప్రభుపాదుల వారు. ఆ వయసులో ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన భగవత్ కృషి, భగవద్భక్తిని ప్రతి ఒక్కరికి అందించాలి, ఆయన చేసిన ఒక పట్టుదలతో చేసిన ఒక ఉద్యమం, అది నిజంగా మనందరికీ ఇన్స్పిరేషనే. వారి గురించి ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, వారి గురించి వీడియో కూడా మనం చేసుకున్నాం. శ్రీల ప్రభుపాదుల వారు తర్వాత మా గురువు గారు, ఆయన మా ఎటర్నల్ ఇన్స్పిరేషన్. వాటితో మాకు రీసెంట్గా మా ఇన్స్పిరేషన్స్ గురించి మేమే మెడిటేషన్ చేస్తూ ఉన్నాం అనమాట. అయితే మాకు ఇద్దరు చాలా క్లోజ్ టు ద హార్ట్ మా జీవితంలో, మా భక్తి మార్గంలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఒకళ్ళు శ్రీల జయపతాక స్వామి మహారాజ్. అయినా ఆ స్వామివారు 2008లో ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనమాట. 2008 నుంచి ఆయన వీల్ చైర్ పైనే ఉన్నారు ఇప్పటికి వరకు కూడా. ఎన్ని హెల్త్ కాంప్లికేషన్స్ అంటే, ఆయనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి, ఒక హాఫ్ బాడీ కూడా పని చేయని స్థితిలో కూడా ఇప్పటికండి మీరు నమ్మరు, మొన్ననే వారి దర్శనం చేసుకున్నాం మేము ముంబైకి వచ్చారు. ఇప్పటికీ ఆయన స్ట్రోక్ రాకపోయి ఉంటే ఎంత ఎంతూజియాజంతో సేవ చేసేవారో దానికి 100 రెట్లు ఎక్కువ ఎంతూజియాజంతో సేవ చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రతిరోజు నియమంగా క్లాస్ ఇవ్వడం. ఆయన అసలు ఆయన వీడియోస్ మీరు చూడొచ్చు ఇంటర్నెట్లో, మీరు ఆయన గురించి చదవచ్చు, ఆయన పుస్తకం కూడా ఉంది. అయితే ఆయన యొక్క ఇన్స్పిరేషన్ ఎలా అంటే, ఇప్పుడు కూడా వాళ్ళ గురువుల గారికి నేను ఎలా సేవ చేయాలి, శ్రీల ప్రభుపాదుల వారికి ఎలా నేను సేవ చేయాలి. శ్రీల ప్రభుపాదుల వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆయన. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, ఇస్కాన్ హెడ్ క్వార్టర్స్ మాయాపూర్ మొత్తం డెవలప్ చేసింది జయపతాక స్వామి వారు అనమాట. అయితే ఆయన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే సమయంలో చాలా రోజులు ఆయన అనస్థీషియా వల్ల వాటి వల్ల ఐసీయూలోనే ఉండిపోయేవారు అనమాట. అయితే ప్రతి ఒక్క రోజు ఎన్ని రోజులు నేను నా సాధన చేసుకోలేదో గుర్తుపెట్టుకొని బయటికి, ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చిన మరుక్షణం ఆయన స్టార్ట్ చేసింది ఏంటి, ఎన్ని రోజులు సాధన నాది మిగిలిపోయింది, అవన్నీ ఫిలప్ చేయాలి ఇప్పుడు నేను. దానికి ఒక 5 సార్లు ఎక్స్ట్రా సాధన కూడా ఆయన చేసేసి మొత్తం ఫినిష్ చేస్తారు. అసలు ఆయన చూస్తేనే మనకి ఆ యొక్క ఆధ్యాత్మిక కృష్ణ భక్తి వైబ్రేషన్స్ మనకు కలుగుతాయి అన్నమాట. కాబట్టి ఇప్పటికీ ఎంత నిష్ఠ, ఎంత శ్రద్ధతో. ఇంకో విషయం తెలుసా అండి, ఇన్ని వేల మంది గురువైన ఆయన కూడా ఇప్పటికీ శాస్త్రాలను చదువుతూ ఎగ్జామ్స్ కూడా రాస్తారు ఆయన. ఇప్పటికీ ఒక ఆదర్శంగా ఉండడానికి 70 సంవత్సరాలు పై వయసే అయింది. అయినా సరే ఇప్పటికీ వాళ్ళ శిష్యులందరికీ ఆదర్శంగా ఉండాలి, అందరూ కూడా చదువుకోవాలి శాస్త్రాన్ని అని ఆయన ఇప్పటికీ శాస్త్రాలు చదువుకొని ఎగ్జామ్స్ రాసి ఆ సర్టిఫికెట్స్ కూడా పెడతారు. ఈరోజు మాకు ఈ సర్టిఫికెట్ వచ్చింది, ఎందుకంటే అందరికీ ఇన్స్పిరేషన్ ఉండడానికి. ఆచార్యులు అంటే ఏంటో తెలుసా అండి, శాస్త్రాన్ని తెలుసుకోవటం, తెలుసుకున్న ఎసెన్స్ని ఆచరించటం. అందుకే గోదాదేవి తిరుప్పావైలో ఆచార్యులని పక్షితో పోలుస్తుంది, గురువులని పక్షితో పోలుస్తుంది. పక్షికి 2 రెక్కలు ఉంటాయి, ఒకటి ఆచరణ, ఒకటి సాధన. ఈ రెండిటిలో భగవతత్వంలో వాళ్ళు విహరిస్తూ ఉంటారన్నమాట, ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. కాబట్టి ఒకవైపు ఆయన ఎంత దృఢ నిశ్చయమైన సాధన, దాంతోపాటు దాని యొక్క ఆచరణ. ఒక భక్తులు మొన్నే చెప్తున్నారనమాట, అసలు ఎంత కాన్షియస్ అంటే, ఒకసారి ఆయన వీల్ చైర్ పైన కదండి, చాలా మంది ఆయన నెత్తి ఇలా తీసుకెళ్లాల్సి వస్తుంది ఎక్కడైనా. బై మిస్టేక్ ఒక డివోటీ కాలు తగిలిందట ఆయనకి. వెంటనే ఆపమని వెనకాల తీసుకెళ్ళి ఆ డివోటీకి సారీ అని చెప్పి ఆయన ముట్టుకొని ఇలా దండం పెట్టుకున్నాడు.
అంత గొప్ప గురువులు, వేలాది మంది శిష్యులు ఉన్న ఆయన ఒక అంటే వీఆర్ నాట్ కాన్షియస్. చాలా మంది గుద్దేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో, నోటీస్ చేయకుండా, మీరు చూసే ఉంటారు. కరెక్ట్ అండి. కానీ అటువంటి వ్యక్తి ఆ స్థితిలో ఉన్నప్పుడు బై మిస్టేక్ కాలు తగిలినా సరే వెనకాలకి వెళ్ళి సారీ అని చెప్పే ఒక గొప్ప తత్వము, అంటే ఎంత గొప్ప వ్యక్తులు అయి ఉండాలి చెప్పండి ఇటువంటి వాళ్ళు. కాబట్టి ఆయనను మాకు చూస్తే మాకైతే ఎంత ఆదర్శం అంటే, కొంతమంది మాకు చెప్తుంటారు, ప్రభుజీ ఈరోజు నాకు జలుబు వచ్చింది అందుకే మేము జపం చేయట్లేదు, ఈరోజు జలుబుకే మనం జపం చేయట్లేదు, తలనొప్పికే మనం జపం చేయట్లేదు అని అనుకుంటే, ఒక శరీరం సగం శరీరం పనిచేయని స్థితిలో ఇన్ని కాంప్లికేషన్స్, నిరంతరం టెస్ట్లు, ఆయన చూస్తే మనకి ఇక్కడంతా పర్పుల్గా అయిపోయి ఉంటుంది అనమాట ఆ ఇంజెక్షన్స్ వీటి వల్ల అన్నిటిలో కూడా. అయినా సరే ఆయనను చూస్తే ఆ శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఎప్పుడు కూడా ఎవ్వరికి నో అంటూ ఆయన చెప్పరనమాట. అంతగా ఆ సమయంలో కూడా అండి అసలు ఎంత ఆయన హౌ వీ కెన్ జస్ట్ ఎంజాయ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ లైఫ్ కన్సిడరింగ్ ఇట్ ఈస్ కృష్ణాస్ మర్సీ. ఒక విషయం చెప్తాను. ఆయన ఒకసారి ఒక దగ్గర ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారట. వాళ్ళ శిష్యురాలు ఒక ఆవిడ ఇడ్లీలు చేసి ఇచ్చారట స్వామివారికి. అయితే ఈ స్థితిలో ఉండి మీరు అనుకోవచ్చు, మనకి కొన్ని కష్టాలు వస్తేనే మనం డిప్రెషన్లో, యాంగ్జైటీలో, ఇప్పుడు ప్రతి ఒక్కడు అంటాడండి నాకు డిప్రెషన్ ఉంది, నాకు యాంగ్జైటీ ఉందని. ప్రాబ్లమ్స్ వింటే నాకైతే నవ్వు వస్తుంది. వాళ్ళందరికీ చెప్తే స్వామివారి శరణు వెళ్ళండి, స్వామివారిని చూడండి మీరు అని. ఆ స్థితిలో అండి, ఆ బాధలో అయితే ఆయన ఇడ్లీ తింటున్నారట. అయితే ఒకళ్ళు వచ్చి అడిగారట, బాగున్నాయా ఇడ్లీలు అని అంటే, వీటిని మాయాబు పంపించండి, మన కొత్త టెంపుల్ ఫౌండేషన్లో వేస్తారు దీన్ని అని అన్నారట. అంత గట్టిగా ఉన్నాయట రాయిలాగా. అంటే ఆ స్థితిలో కూడా అంటే ఎంత వీ కెన్, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బీయింగ్ హ్యాపీ ఇన్ ప్రాక్టీసింగ్ ధర్మ. ఏదో కోల్పోయిన వ్యక్తులుగా బతకాల్సిన అవసరం లేదండి. మా స్వామివారు ఒకళ్ళు ఉన్నారు, భక్తి మార్గ స్వామి అని, ఆయన కెనడా ఉంటారు. ఆయన ఏమని చెప్పేవాళ్ళు సార్, లాఫ్ ఆర్ డై అంటారు అనమాట. ఆయన ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉంటారు అని చెప్తారు, లాఫ్ ఆర్ డై అంటారు ఆయన ఎప్పుడు. ఎందుకంటే మీకు ఒక ఎటర్నల్ ట్రూత్ చెప్తాను, స్వామివారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది, ఈ భౌతికమైన కష్టాలు కాదు, మన మనస్సు కానీ మన ఒక ఎంతూజియాజంతో మనం పెట్టగలిగితే, ఒక హయ్యర్ పర్పస్ కోసం, ధర్మం కోసం, గురువు కోసం మనం జీవించగలిగితే భగవంతుడు ఎంత శక్తినైనా మనకి ప్రదానించగలుగుతాడు. అటువంటి నిష్ఠ శ్రీ జయపతాక స్వామి మహారాజ్ నుంచి మాకు ఎప్పుడు చూసినా అంతగా కనిపిస్తుంది అనమాట. ఈయన మా మొట్టమొదటి ఇన్స్పిరేషన్. రెండవ ఇన్స్పిరేషన్, మీరు కలిసారు గోవర్ధన్ ఈకో విలేజ్ వచ్చినప్పుడు, శ్రీమాన్ గౌరాంగ ప్రభు, మీరు ఇంటర్వ్యూ చేశారు, ప్రభుజీతో మాట్లాడారు. ఆయన ఐఐటి ముంబైలో చదువుకున్నారండి. ఆయన పార్ ఇంటెలిజెన్స్ అండి ఆయనది. ఆయన ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ వ్యక్తి. అసలు ఏ విషయాన్నైనా సరే ఎంత క్విక్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఆయన టెంపుల్కి వచ్చినప్పుడు, మొన్న మేము యాత్ర అయింది, మీకు పూరి యాత్రకి వెళ్తున్నాం మా గురువు గారితో అని చెప్పాం కదా, ఆయన ఇస్కాన్లో ఉండే టాప్ మోస్ట్ మేనేజరల్ పోస్ట్లో ఉంటూనే గోవర్ధన్ ఈకో విలేజ్ మొత్తం మేనేజ్ చేస్తున్నా, గోవర్ధన్ ఈకో విలేజ్ డైరెక్టర్. దాంతోపాటు టెంపుల్ ప్రతిరోజు ఆ యాత్ర జరిగినన్ని రోజులు 10,000 11,000 మంది భక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరి కోసం వంట ఆయన ప్రొద్దున పూట 2 గంటలకి లేచి జపం పూర్తి చేసుకొని ప్రొద్దున నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వంట చేసేవారు. ఇంకో విషయం తెలుసా, వంట చేశాక వచ్చి ఒక అరగంట తర్వాత ప్రసాదం తీసుకొని వెళ్ళి మళ్ళీ అన్ని గిన్నెలు కడిగేవారు అనమాట. ఆయన వీడియో మేము చూసాం. సామాన్లు వచ్చినప్పుడు గోడౌన్కి ఆయన సొంతంగా బ్యాగ్స్ అన్ని తీసి పెట్టుకొని గంటల తరబడి ట్రక్కులు అన్లోడ్ చేశారు. మేము ఆయన ఎంత ఇన్స్పిరేషన్ అండి. మేము కోవిడ్లో ఆయన యొక్క ఇనిషియేటివ్ ద్వారా గోవర్ధన్ ఈకో విలేజ్ రోజు 8-10 వేల మందికి ఫ్రీగా ప్రసాదం పంపించేవాళ్ళం అనమాట. అయితే ఆయన కుకింగ్ చేసేవారు. కుకింగ్ చేస్తూ మన జగన్నాథుడు ఉన్నాడు కదా, జగన్నాథుడి దగ్గర కూర్చొని పుస్తకం పట్టుకొని శ్లోకాలు మెమరైజ్ చేస్తూ ఉండేవారు అనమాట. ఇటు ఆ కుకింగ్ ఉడికేంత వరకు శ్లోకాలు ఒక్క నిమిషం వేస్ట్ చేయరండి ఆయన. ప్రొద్దు నుంచి రాత్రి దాకా ప్రతి క్షణం. తర్వాత ఇంకో విషయం తెలుసా అండి, ఆయనకుండే రెస్పాన్సిబిలిటీస్. ఈజ్ అ పార్ ఎక్సలెంట్ ప్రీచర్. మనం సోషల్ మీడియాలో కూడా గౌరాంగ ప్రభు అంటే అందరికీ తెలుస్తుంది. మనకు మన తెలుగు న్యూస్ పేపర్లోనే ఎందులోనే నాకు వాట్సాప్లో పంపించారనమాట. సుందర్ పిచ్చై, గౌరాంగ ప్రభు వాళ్ళిద్దరు ఒకటే సమయంలో ఐఐటీలో చదువుకున్నారు. అయితే ఇక్కడ ఒకళ్ళేమో భౌతిక సామ్రాజ్యాన్ని వెళ్తున్నారు, ఇంకొకళ్ళు ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని వెళ్తున్నారు అని పంపించారనమాట.
అయితే ఇంత రెస్పాన్సిబిలిటీస్లో కూడా ప్రతి ఒక్కళ్ళని పలకరిస్తాడండి ఆయన. ప్రతి చాలా ఒక్కరితో చక్కగా మాట్లాడతారు. నేను చెప్పాను మన గీతాంజలి గారు వచ్చారండి సుమన్ టీవీలో అంటే రెడీ అయిపోయారు మనతో మాట్లాడడానికి, చూసారు కదా. మాట్లాడారు. కాబట్టి ఆయన ఇంకొక విషయం, ఆయన దగ్గర గొప్ప విషయం నేను నేర్చుకుంటాను ఏంటి అంటే, ఎన్ని పనులున్నా సరే ఆయన సాధన చేసేటప్పుడు మాత్రం టెన్షన్ ఉండదండి. మాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏదైనా సిన్సియర్ సేవ్ ఉంటే ఏదో దాని గురించి ఆలోచించడం ఏదో ఉంటుంది. ఆయన పీస్ఫుల్గా యమున ఆరతి వాటన్నిటిలో వచ్చి హ్యాపీ కూర్చొని భజన చేస్తూ ఉంటారు ఆయన హాయిగా. రిలాక్స్డ్గా ఆయన చెప్పారు ఒకసారి ఒక సూత్రాన్ని, ఏంటి అని అంటే, సేవ చేసేటప్పుడు సేవ చేయి, సాధన చేసేటప్పుడు సాధన చేయి, ఈ రెండింటిని కలపకూడదు. మనం కూడా అన్ని కలిపేస్తామండి. ఒకటే ఒక దాంట్లో కలపటం వల్లనే మన బ్రెయిన్ ప్రెషర్లో, ఇంత ప్రెషర్ ఉన్న వ్యక్తి కూడా అంత ఆనందంగా ఉండడానికి ఏంటి అంటే ఏ టైంలో ఏది చేయాలి. మనం తినేటప్పుడు సినిమాలు చూస్తాం, సినిమా చూసేటప్పుడు వేరే దాని గురించి ఆలోచిస్తాం, చదువుకునేటప్పుడు సినిమాల గురించి ఆలోచిస్తాం, ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచిస్తాం, ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి ఆలోచిస్తాం. వి మిక్స్ థింగ్స్. బట్ ఆయన కోసం ఆయన సమయం తీసుకుంటారు. ఎంత స్ట్రిక్ట్, ఎంత తపస్వి తెలుసా అండి. రోజు వదిలి రోజు స్వీకరిస్తారు ఆయన ప్రసాదం. అంత శక్తి అయినా సరే మనకు ఆయన కనిపించదు అనమాట, అంత స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి ఎంతోమంది భక్తులు ఉన్నారండి మా జీవితంలో. మాకుండే ఇన్స్పిరేషన్స్ వల్లనే మేము లాగలుగుతున్నాం మా బండిని ముందుకు. నిజంగా చెప్పాలంటే ఆ ఇన్స్పిరేషన్ మమ్మల్ని పట్టి లాగుతున్నాయి ఈ ధర్మ మార్గంలోకి. కాబట్టి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కరెక్ట్ ఇన్స్పిరేషన్స్ కావాలి మనకి లైఫ్లో. ఎలా మనకి ఇన్స్పిరేషన్ ఉంటే అలా మనం తయారవుతాం. ఒక లార్వా, కకూన్ అంటారు, అందులో లార్వా ఉండి అవి మెడిటేట్ చేస్తుంది అనమాట. ఒకరోజు నాకు వింగ్స్ ఉన్నాయి, నేను ఆకాశంలో ఎగిరిపోతాను అన్నట్టుగా. అప్పుడు ఆ మెడిటేషనే ఆ లార్వాని, ఆ కకూన్ బ్రేక్ చేసి ఒక పక్షిలా చక్కగా ఒక సీతాకోక చిలుకగా ఎగరడానికి ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది. కాబట్టి ఆ మంచి ఇన్స్పిరేషన్ మేము ఈ యువత కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరు మనకి ఇన్స్పిరేషన్గా ఉండాలి. మన స్క్రీన్ సేవర్ పైన పెట్టుకుంటారు కొంతమంది. కొన్ని చూస్తే అయితే మాకైతే ఇదే ఇస్తుంది అనమాట, వీడిని ఎందుకు పెట్టుకున్నా, ఈవిడిని ఎందుకు పెట్టుకున్నా. కాబట్టి మన ఇన్స్పిరేషన్స్ ఉంటే మీ జీవితం మీ ఇన్స్పిరేషన్స్ వెనకాల వెళ్తుంది. మీ ఇన్స్పిరేషన్ ఎవరి వెనకాల వెళ్తున్నారో మనం జాగ్రత్త. ఆయన గౌరంగ ప్రభు ఎన్నో పుస్తకాలు కూడా రాశారు, ఆర్ట్ ఆఫ్ ఫోకస్, ఆర్ట్ ఆఫ్ రెసిలియన్స్. అవి తెలుగులో కూడా అనువాదం అవుతున్నాయి. కాబట్టి అమెజాన్లో కూడా వాటివి ఉన్నాయి, ఆర్ట్ ఆఫ్ రెసిలియన్స్, ఆర్ట్ ఆఫ్ హ్యాబిట్స్, ఆర్ట్ ఆఫ్ ఫోకస్, ఇవన్నీ. వాటిని కూడా మనం చాలా మంచి, ఆయన అన్నిట్లో ఆల్రౌండర్ అండి. కుకింగ్, కీర్తన్, ప్రవచనం, ఆ తర్వాత మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ పర్సనాలిటీ అనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నాం కాబట్టి మాకు మా శక్తి లభిస్తుంది అని అనుకుంటాం మేము చాలాసార్లు. అలాంటి గొప్ప వ్యక్తులు ఇన్స్పిరేషన్ తీసుకున్నాం మీరు, అందుకే మిమ్మల్ని ఇంకా చాలా మంది ఇన్స్పైరింగ్ గా భావిస్తూ ఉన్నారు, ఇన్స్పిరేషన్ లా తీసుకుంటారు. కరెంట్ని ముట్టుకుంటే కరెంట్ పాస్ అవుతున్నట్టుగా వాళ్ళని ముట్టుకున్నాను కాబట్టి మా దగ్గర నుంచి కరెంట్ పాస్ అవుతుంది అనమాట. కృష్ణ కానీ చాలా బాగా చెప్పారండి. అంటే ఎలాంటి వ్యక్తుల్ని మనం ఇన్స్పిరేషన్ లా తీసుకోవాలి, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి, మలుచుకోవాలి మన జీవితాన్ని, చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. చాలా సంతోషం. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.